సమాజంలో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేది విద్య ఒక్కటే అని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. స్థానిక గిరిజన సంక్షేమ భవన్లో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా గిరిజనులు అంటే ఒక ప్రత్యేక భావన ఉంటుందని, వారందరికీ కూడా ఒక ప్రత్యేకమైన కట్టుబాట్లు, ఆచారాలు, అలవాట్లు ఉంటాయని, ఇక్కడున్న వారందరికీ ఒక ప్రత్యేకత ఉంటుందని, మీరు చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించిన మీతో పాటు మీ సంప్రదాయాలను, కట్టుబాట్లను ముందుకు తీసుకెళ్లాలన్నారు. మారుతున్న పరిస్థితుల్లో వేగవంతమైన ప్రపంచంలో అవన్నీ ఈనాటికి కూడా ఉన్నాయంటే విశేషమన్నారు. నృత్యాలలో కూడా లంబాడా, బంజారా, వివిధ రకాల నృత్యాలు ఉన్నాయని, వేషధారణ కొన్ని చోట్ల ఇంకా ఇప్పటికీ ఆచరిస్తున్నారని తెలిపారు. మన జిల్లాలో వచ్చి తేదీ మన జిల్లాలో చిత్తూరు సూరపేటలో ఉంది సార్, రాజమండ్రి ఒక యూనిట్, చిత్తూరు ఒక ఎక్కడ రాస్తారు చిత్తూరులో. శాంతి శాంతి శాంతి. గిరిజనులు అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైనటువంటి భావన ఉంటుంది. గిరిజనులు అంటే భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైన కట్టుబాట్లు, ఆచరణలు, కల్చరు, ట్రెడిషన్ ఇట్లా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అవన్నీ కూడా ముందుగా మీరు ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఆలోచించాల్సి ఏంటంటే, అదన్నిటికీ మీరందరికీ అవి ప్రత్యేకం. అవి మీరు చదువుకున్న ఉన్నత శిఖరాలకు వెళ్ళినా కూడా అవి మీరు ఎల్లవేళలు మీతో పాటు కూడా తరతరాలు వచ్చే తరానికి కూడా అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలనేది మీరు ఎప్పుడు దాన్ని మీ మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మారుతున్న పరిస్థితుల్లో చాలా వేగవంతమైన ప్రపంచంలో అవన్నీ ఇంకా ఈనాటికి కూడా కళ్ళు చెదరకుండా అట్లా ఉన్నాయంటే నిజంగా చాలా గొప్ప విశేషం అని చెప్పాలి. ఈరోజు మనం చూసుకుంటే కేవలం నృత్యాలే కాదు, నృత్యాల్లో కూడా దింసా నృత్యం కానీ, లంబాడా నృత్యం కానీ, బంజారా వాళ్ళ నృత్యం కానీ, ఇట్లాగా నృత్యాలు చాలా ఉన్నాయి. వేషధారణ ఇప్పుడు పాడేరు లాంటి ఏరియాలో చూస్తే వాళ్ళ వేషధారణ కూడా ఇంకా ఇప్పటికీ అట్లా వచ్చే జనరేషన్స్ కూడా అట్లానే ఉంటున్నారు. కనుక షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా, లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు వచ్చినా మళ్ళీ గిరిజనులు ఎక్కువగా తినేటువంటి మనకి మిల్లెట్స్ కానీ అవే ఎక్కువ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. ఇప్పుడు రాగులు కానీ, అదే పాడేరులో మేము చూసుకుంటే రాజ్మా ఎక్కువ తినేవాళ్ళు, అవి ఈ కాలంలో డాక్టర్లు అవి ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి చాలామంది కూడా వాళ్ళ అలవాట్లు ఏవై ఉన్నాయో అవి సహజ సిద్ధంగా ఉండేవి, ప్రకృతి పరంగా కూడా ఆరోగ్యానికి చాలా మంచిగా ఉండేవి అనేది కూడా చాలామంది సైన్స్ కూడా అది గుర్తిస్తుంది. అప్పుడు బిల్డింగ్ చూశాను, దీని ఎదురుగా ఒక 5-6 లక్షలు ఖర్చు పెట్టి అంత చేసుంటారు. అట్లా కొంచెం డబ్బులతో మీరు గమనించినట్టయితే మొన్న గౌరవ మన విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు కూడా దాన్ని పేరుని కొంచెం మార్చుతూ ఇంకా పెద్దదిగా షైనింగ్ స్టార్స్ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కూడా కచ్చపి ఆడిటోరియంలో మొన్న నెలలోనే మనం ఆ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేసుకున్నాం. దాంట్లో భాగంగా మనం సుమారుగా ప్రతి ఒక్క మండలం నుంచి అన్ని వర్గాలకు చెందిన వాళ్ళందరికీ కూడా ఒక ఓసీ, ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనారిటీ, ప్రతి మండలం నుంచి కూడా 5గురిని గుర్తించి మనము ఈ షైనింగ్ స్టార్స్ అని ఒక పెట్టి ఈ అవార్డ్స్ని షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ కూడా చేయడం జరిగింది. సుమారుగా మన జిల్లాలో కూడా సుమారుగా ప్రతి మండలంకి ఒకరు చొప్పున సుమారుగా 35 మంది గిరిజన పిల్లలందరికీ కూడా షైనింగ్ స్టార్స్ అవార్డులో 20,000 లెక్కన మనము ఆ అవార్డు కూడా అందించడం జరిగింది.
ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు స్కిల్ డెవలప్మెంట్లో మన ఆదివాసులకి చెప్తూ ఇందాక ఒక ఆలోచన వచ్చింది, ఒక సపరేట్ జాబ్ మేళా ఎస్టీలకి పెడితే బాగుంటుందని ఒక ఆలోచన చేయడం జరిగింది. ఖచ్చితంగా ఒక సపరేట్ జాబ్ మేళా కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామనేది కూడా సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఒక్కసారి మనం పూర్వం జరిగిన పరిస్థితులు నేటి పరిస్థితులు ఒకసారి ఆకలింపు చేసుకుంటే, గతంలో మన వర్గాల కోసం పోరాటాలు చేసి హక్కుల కోసం పోరాడిన ఎందరో త్యాగమూర్తుల్ని మనం చూసాం. వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా కూడా మనం ఫోటోలు పెట్టుకొని వాళ్ళు గౌరవించుకోవడం చూస్తూ ఉన్నాం. సందర్భంగా మన వర్గాల కోసం పాటుపడుతున్న ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరైతే మన వర్గాల కోసం ముందుండి పోరాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కూడా వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేయడమే కాకుండా వాళ్ళ యొక్క కుటుంబాలని ఆ భగవంతుడు శ్రీరామ రక్షగా వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాలని కూడా కోరుకుంటూ, వీలైనంత వరకు కలెక్టర్ గారు కూడా ఏ విధంగా చేయాలో కూడా చెప్తారు. అదేవిధంగా ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పింది ఒకటే, అన్ని వర్గాలు అందులో ముఖ్యంగా మా వర్గాల కోసం అందరి కోసం పనిచేస్తా ఉన్నాం. మొదటి నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మొన్న కూడా కలెక్టర్ గారిని కలిసి ఫస్ట్ లెటర్ ప్యాడ్ ప్రింట్ అయితే దానిపైన రాసి ఇచ్చింది కలెక్టర్ గారికి ఎదురుగుండా అంబేద్కర్ భవన్, అదేవిధంగా జగజ్జీవన్ రామ్ భవన్కి సంబంధించి, అదేవిధంగా బీసీ భవన్కి సంబంధించి మన భవన్ ఎట్టా ఉంది కాబట్టి ఈ భవనాలను కంప్లీట్ చేయమని కలెక్టర్ గారికి రాతపూర్వకంగా కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన వాళ్ళ కష్టాలు తెలుసు, మన వాళ్ళు ఇప్పుడు మన బిడ్డలందరూ కూడా ఏ విధంగా ఈరోజు ఆ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటా ఉంటే అందరికన్నా బెటర్గా, ఎందుకంటే